హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో ఓరియో బిస్కెట్స్ అండ్ ఫ్రెష్ క్రీమ్తో ఐస్ క్రీమ్ అయితే చూపించబోతున్నాను. మనం బయట తినే ఐస్ క్రీమ్ కంటే ఈ ఐస్ క్రీమ్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా చేసేయచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఓరియో బిస్కెట్స్ని అయితే మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఓరియో బిస్కెట్స్ అన్నిటినీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న బిస్కెట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో గ్లాస్ పంచదార తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 లీటర్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఈ ఫ్రెష్ క్రీమ్ని ఒక బౌల్లో వేసుకొని 10 to 15 minutes అయితే బాగా బీట్ చేసుకోవాలి. 10 minutes ఫ్రెష్ క్రీమ్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ని ఒక 3 స్పూన్స్ అయితే ఈ ఫ్రెష్ క్రీమ్లో వేసుకొని ఇంకొక 5 minutes అయితే బాగా బీట్ చేసుకోవాలి. 5 minutes బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఓరియో బిస్కెట్ పౌడర్ని కూడా ఈ ఫ్రెష్ క్రీమ్లో వేసుకొని ఇంకొక 2 minutes అయితే ఓరియో పౌడర్ ఫ్రెష్ క్రీమ్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఓరియో బిస్కెట్ పౌడర్ని అయితే నేను ఒక 4 స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రెష్ క్రీమ్ని ఒక 5 minutes అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక గ్లాస్ బౌల్ని అయితే తీసుకోవాలి. ఈ బౌల్లో మనం మిక్సీ పట్టుకున్న ఓరియో పౌడర్ ఏదైతే ఉందో ఒక లేయర్ లాగా అయితే సెట్ చేసుకోవాలి. ఒక లేయర్ లాగా సెట్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 బౌల్స్ అయితే తీసుకొని ఒక లేయర్ లాగా ఈ ఓరియో పౌడర్ని సెట్ చేసుకున్నాను. 5 minutes తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అమూల్ ఫ్రెష్ క్రీమ్ని అయితే ఒక స్పూన్తో ఈ ఫ్రెష్ క్రీమ్ని ఈ బౌల్స్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఓరియో పౌడర్ని మళ్ళీ ఒక లేయర్ లాగా పైన సెట్ చేసుకొని మూత పెట్టుకొని 7 to 8 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బాక్స్ తీసుకొని మిగిలిన ఫ్రెష్ క్రీమ్ని ఈ బాక్స్లో వేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ని కూడా 7 to 8 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో 8 hours తర్వాత నేను ఈ ఐస్ క్రీమ్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా స్పెషల్గా ఇలా సర్వ్ చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఈ ఐస్ క్రీమ్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.